నేను హిమాయత్ నగర్ ఆర్డీఓ వచ్చాను. నేను 2000 సంవత్సరం నుంచి బ్యాంకులో పనిచేస్తాను. 2000 సంవత్సరం నుంచి నేను బ్యాంకులో పనిచేస్తున్నాను. 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నాకు. ఇక్కడ మనము సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మన వేదికను అలంకరించిన పెద్దలందరూ చెప్పారు. దీంట్లో నేను కూడా చాలా బాధలు అనుభవించుకుంటూ వస్తున్నాం. ఏమైందంటే ఇక్కడ సమస్యలు బ్యాంక్ అనేది మనందరినీ తొక్కేస్తుంది. మామూలుగా కాదు. మేము యూనియన్ పెట్టి ఒక 4 సంవత్సరాలు అయింది, చాలా కష్టపడ్డాము. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఆర్బీఓ నుంచి ఇప్పుడు మనం పెద్దలు అందరూ అన్నారు కదా, వాళ్ళందరి దగ్గర నుంచి నేను ఈ సమాచారం చూస్తుంటే చిన్న చిన్న బ్యాంకులు అందరూ పర్మనెంట్ చేస్తున్నారు. మనది భారతదేశంలో చాలా పెద్ద బ్యాంకు. చెప్పుకోవడానికి మనం చెప్తుంటే మన బయట నువ్వు ఎస్బీఐలో చేస్తున్నావా? ఎస్బీఐ అంటే ఏంటి? ఇండియాలో మొట్టమొదటి బ్యాంకు. ఆర్బీఐ మనకు ఫాదర్ లాంటిది. దానిలో మనం తల్లి లాంటి బ్యాంక్ ఇది. దీంట్లో ఎంతో మంది చేస్తున్నారు. కానీ చెప్పుకోవడానికి ఏమో పెద్దగా ఉంది అందరి ముందట, కానీ మన జీతాలు అందరికంటే తక్కువ. కానీ ఇక్కడ బయట ఒక్కొక్క ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఎస్బీఐ అయినసరికి కొంతమంది కొంతమంది పిల్లలు ఇచ్చారు. సత్యంగా చెప్తారు, అందరి నిజమా అబద్ధమా? అది అంటే మనము పేరు చెప్పుకోవడానికి చాలా పెద్దగా ఉంది, మన విలువ వేస్ట్గా ఉంది ఇక్కడ చెప్పుకోవడానికి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న బ్యాంకుల వాళ్ళు పర్మనెంట్ అవుతున్నారు, మనం ఎందుకు కాకూడదు? సార్లు చెప్తుంటే నాకు ఒక్కొక్కసారి నాకు కూడా 25 సంవత్సరాలు అయిపోయిందంటే ఒకవేళ నాకు పర్మనెంట్ అయితే సిల్వర్ జూబ్లీ అయ్యేది. అవునా బాసు? ఇట్లా చాలా మంది ప్యానల్లో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. చెప్తాను మా ఇక్కడ మా శ్రీనివాసరాజు ఉన్నాడు. ఇక్కడ మా శ్రీనివాసరాజు ఈయన నాకంటే సీనియర్. అంటే నేను అనేది ఏంటంటే మన ఇది రాజకీయ ప్రభుత్వం, పాలిటిక్స్ కాదు. మనము అందరం బాగుపడాలనే ఉద్దేశంతో నిన్న మధు గారు నాకు ఫోన్ చేసినప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తాం అని మేము ఆ మాట అనగానే నేను ఫోన్ చేయగానే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడుతున్నా, కానీ దాని తగ్గట్టుగా ఫలితం దక్కుతం లేదు అనే ఒక బాధ, ఆవేదన ఉంది. కానీ మీరందరూ ఐక్యంగా ఉండాలి. మీ అందరికీ మీ ఒక్కొక్క ఆర్డీఓలో ఒక్కొక్క సెక్రటరీ, ఒక్కొక్క ప్రెసిడెంట్లు ఉన్నారు. వీళ్ళందరికీ మీరందరూ సపోర్ట్ ఉంటే మేము ఎంతవరకైనా పోతాం. ప్రతి ఒక్కరు ఉండాలి. ఇప్పుడు సింపుల్ ఒక మాట చెప్తున్నా ఉదాహరణ. మొన్న కేసీఆర్ ఒక మాట అన్నాడు, కట్టి వాళ్ళ చేతిలో పెట్టేసి నన్ను యుద్ధం చేయమని అంటున్నారు, ఎక్కడి నుంచి చేయాలన్నట్టుంది. అట్లాగే మీరందరూ మాకు సపోర్ట్ చేయరే, మీ ఎంబడి మేము ఉంటాం. ప్రతి సమస్యలో ఇప్పుడు మన దగ్గర పర్మనెంట్ అయిన ప్రతి ఎంప్లాయీలు ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ అలవెన్స్లు వస్తాయి, జీతాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మనం టెంపరీ ఉండి జీతానికి కూడా కింద మీద వాళ్ళు చచ్చిపోతున్నాం. 8 గంటల చెప్పి 12 గంటలు చేపిస్తున్నారు. రీసెంట్లీ మాకు మొన్ననే ఆడిట్ అయింది. రాత్రి 12:30 దాకా ఉన్నా నేను, రోజు 12 రోజులు ఉన్నా. అంటే నా సమస్య అందరికీ తెలియదనే కాదు, కానీ సమస్య చెప్పాలి, అదే సమస్య, కానీ చెప్పుకోవాలి. ఒకటి మీరందరూ ఐకమత్యంతో ఇప్పుడు మన సార్ వాళ్ళందరూ మాట్లాడిన సీనియర్స్ అందరికీ, అలాగే నేను చెప్తున్న విషయం అనేది కాకుండా మీరు అందరూ సపోర్ట్గా ఉండాలి. అందరూ సపోర్ట్గా ఉంటేనే మనం అందరము ఈ రోజు కాకపోయినా రేపైనా మనకు ఒక వెలుగు వస్తుందనే ఆశతో మనం ముందుకెళ్తున్నాం.
మా దగ్గర కూడా చాలా మంది కాంట్రాక్టర్లు అందరినీ బెదిరించారు. లేబర్ ఆఫీసులో నేను పోయి ముందర పోయి కొట్లాడితే నన్ను కూడా చాలా చేసారు. 6 నెలలు కష్టపెట్టింది, కానీ నేను ఎక్కడ తగ్గలే. మా ఆర్బీఓలో హెచ్ఆర్ కూడా నాతో అన్నాడు, పాండు నువ్వు చాలా ఇది చేస్తున్నావు అంట. ఇదంటే ఏం చేసినా సార్, ఎవరి జీవితాలను నాశనం చేసినా చూపియండి అని అన్నా. మా రీజన్లోనే 12,600 ఇచ్చారు. వాళ్ళందరి కోసం కొట్లాడి చేస్తే 18,700 వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరికీ కొంతమందికి ఏం చేశారంటే డబ్బులు అకౌంట్లో వేసి చేతి నుంచి తీసుకున్నారు. చాలా మందికి అట్లా కొన్ని రోజులు చెప్పుకోలే, భయపడ్డారు వాళ్ళంతా. మేము 3.5-4 సంవత్సరాల నుంచి చేస్తుంటే మీటింగ్లు పెడుతుంటే వాళ్ళకు ధైర్యం అనేది బయటకు వచ్చింది. మాకు చెప్పడం వల్ల ఈరోజు వాళ్ళకు 18,734 రూపాయలు వస్తుంది. ఇది అందరూ గమనించాలి. మనకు టైం తక్కువ ఉంది, ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కాకపోతే ఏంటంటే అందరూ అర్థం చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.